రైట్ 1,36,000 రేషన్ కార్డులు కట్టు అనర్హులపై వేటుకు సర్కార్ నిర్ణయం. ఇక భారీగా ఆస్తులకు రేషన్ కార్డులు లిస్టు సిద్ధం చేసిన పౌర సరఫరాల అధికారులు. మార్చి 1న 1,00,000 కొత్త కార్డుల పంపిణీ. ఇంకోవైపు రైతు భరోసాకు సంబంధించి 3 ఎకరాలకే వచ్చినట్టు తెలుస్తుంది. సో రైతు భరోసా మీద ఇప్పటికే చాలామంది రైతులు ఆశలు పెట్టుకున్నారు. సో ఆశలు పెట్టుకోవడమే కాదు, సో కోటి ఆశలు గంపెడ ఆశలతోటి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మిగిలిన వారికి జమకాని నిధులు, రైతుల్లో అసంతృప్తి, గందరగోళం. రోజుకు 10 సార్లు బ్యాంకు బ్యాలెన్స్ చెక్కింగ్. ఇప్పటి వరకు 3,000 కోట్ల పంపిణీ, పెండింగ్లో మరొక 6,000 కోట్ల నిధులు. రైతు భరోసా నిధులు విడుదలపై గందరగోళం కొనసాగుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ రైతుల్లో అసంతృప్తి, గందరగోళం నెలకొంది. అసలు తమ ఖాతాలో డబ్బులు వేస్తారా లేదా ఎగ్గొడతారా అనే పలువురు ఆందోళన చెందుతున్నారు. రోజులు 10 సార్లు ఫోన్లో బ్యాంకింగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నారు. మొత్తం రైతు భరోసా పూర్తి కావాలంటే 9,000 కోట్ల నిధులు అవసరమవుతాయి. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు 3,000 కోట్లు మాత్రమే రైతుల ఖాతాలో వేసింది. మిగిలిన 6,000 కోట్ల విడుదల పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, దీని గురించి డిస్కషన్ చేయాలి. సో 1 కొత్త రేషన్ కార్డులకు సంబంధించి, 2 రైతు భరోసాకు సంబంధించి, ఈ 2 అంశాల గురించి మనం డిస్కస్ చేద్దాం. సో తెలంగాణ వ్యాప్తంగా తొలి వెలుగు చూస్తున్నటువంటి ఎంతోమంది రైతన్నలకు మీకు తెలుసు, రైతుల పక్షాన తొలి వెలుగు నిజాన్ని నిక్కర్స్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. మొదటి నుంచి కూడా రుణమాఫీ, రైతు భరోసా మీద మీ పక్షాన, రైతుల పక్షాన కొట్లాడుతూ వస్తున్నాం. సో ఇవాళ మేము మీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నాం. సో మీరే చెప్పారు 26 జనవరి 26న 4 సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉన్నాం. 1 రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు. ఈ 4 ఏదన్నా ఒకటి అమలైందా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అని మేము అడుగుతా ఉన్నాం. ఈ 4 గత నెల రోజుల నుంచి ఈ 4 ఒక్కటైనా అమలయ్యిందా? పైలట్ ప్రాజెక్టుగా మండలానికి ఒక ఊరిని ఎంచుకొని చిన్న చిన్న గ్రామాల్లో రైతు భరోసా వేసి మేమందరికీ వేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నారు. కనీసం 1000 మంది జనాభా లేనటువంటి గ్రామాలని మీరు ఎంచుకొని ఇక మేము మండలానికి ఒకటి ఇచ్చడం రాష్ట్ర వ్యాప్తంగా అయిపోయిందని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నారు. అది ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే రేషన్ కార్డుల జారీ కానీ. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు ఇస్తారు? 4 కోట్లకు పైగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాల్సిన బాధ్యత మీది. ముఖ్యమంత్రి గారు 26 జనవరిన ఒక మాట అన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలో అర్ధరాత్రి 12 తర్వాత టకీ టకీ టకీమని పైసలు పడతాయన్నారు. ఎక్కడ పోయింది మీ టకీ టకీ అని? మీరు చెప్పిన టకీ టకీ ముచ్చట నుంచి ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు ఏ మెసేజ్ వచ్చినా కూడా అది ముఖ్యమంత్రి చెప్పిన టకీ 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 మెసేజ్ అని చెప్పేసి 1కి 2 సార్లు చూసుకుంటున్నారు. బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నారు. బ్యాంకులకు పోయి మా అకౌంట్లో ముఖ్యమంత్రి గారు పైసలు వేసిరా, రైతు భరోసా పైసలు అని చెప్పేసి చెక్ చేయించుకుంటున్నారు. ఇలా బ్యాంకర్లు కూడా విసుగెత్తిపోతున్నారు. ఎన్నిసార్లు వస్తావా రైతన్నా, నీ ఆ ఖాతాలో ఇంకా పైసలు పడలేదు, కేవలం 2-3 ఎకరాలకే పడ్డాయి, నీది 5 ఎకరాలు ఉన్నది, ఇంకొక వారం అయినాక రాపో అంటున్నట. సో ఎట్లా అయిపోయింది పరిస్థితి రైతులదంటే అడుక్కు తిన్నట్టు అయిపోయింది ఇలా రైతుల పరిస్థితి. దేశానికి, రాష్ట్రానికి, ప్రజలకు అన్నం పెట్టే రైతన్న పరిస్థితి అడుక్కు తినే బతుకైపోయింది. ఇలా అక్కడ నాట్లేయాలన్నా, కోతలు కోయాలన్నా, కుప్పలు ఉడ్చాలన్నా, లేకపోతే మరి అక్కడ వ్యవసాయం చూసుకోవాలన్నా, ఇక్కడ రోజుకోసారి టౌన్కి వచ్చి బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా. మీరు అనొచ్చు టెక్నాలజీ పెరిగింది, ఫోన్లో బ్యాంక్ ఒక మిస్డ్ కాల్ ఇచ్చినా, ఫోన్లో బ్యాలెన్స్ ఎంక్వైరీ చేసుకున్నా, ఎక్కడికి పోకున్నా ఇక్కడనే మీ అకౌంట్లో పైసలు పడ్డాయలేవో తెలుస్తాయి అనొచ్చు. కానీ ఇంకా కూడా మారుమూల గ్రామాల్లో ఇంకా స్మార్ట్ ఫోన్లు వాడే పద్ధతి రాలే. కొంతమంది ఇళ్లలో స్మార్ట్ ఫోన్లు లేవు, ఇంకా డబ్బా ఫోన్లు ఉన్నాయి, ఇంకొంతమందికి అసలు ఫోన్లే లేవు. సో వాళ్ళందరూ కూడా గడికోసారి బ్యాంకుకు పోయి బ్యాంకులో ఉన్నటువంటి తమ ఖాతాలో పైసలు పడ్డాలేవని చెక్ చేసుకుంటున్నారు. సో ఇలా పరిస్థితి ఎట్లా అయిందంటే ఇంటెనకోడో, ఇంటి పక్కడో, బావనో, బామ్మడిదో ఫోన్లకు 10 రూపాయలు పంపించి బ్యాంకు నుంచి మెసేజ్ వస్తే ఆ పైసలు ముఖ్యమంత్రి పంపించిండా అని చెప్పేసి చెక్ చేసుకుంటారట. మెసేజ్ వచ్చిన ప్రతిసారి ఫోన్ అన్లాక్ చేయాలి, బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి. సో రైతన్నల గోస గిట్లున్నది. 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసాకు అవసరమైతే ఇవాళ 3,000 కోట్ల రూపాయలు వేసి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకున్నది. 26 జనవరి టు ఫిబ్రవరి 28 నెల దాటిపోయా మీరు అమలు చేస్తున్నటువంటి పథకం. నెల రోజుల్లో మీరు ఇచ్చింది 3,000 కోట్లు, ఇంకా 6,000 కోట్లు పెండింగ్ ఉంది. ఇంకెన్ని నెలలు మిత్తుకున్నదా, బతుకున్నదా? ఇంకా మార్చి 31 లోపు వేస్తామన్నారు మీరు. సో జనవరి, ఫిబ్రవరి, మార్చు
రేపటి నుంచి మార్చిలో అడుగు పెడతాం. ఇంకా నెల రోజుల సమయం ఉంది. ఈ నెల రోజుల్లో ఇంకా 6,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేయాలి. మరి ఎప్పుడు వేస్తారు? అంటే రైతులు మిమ్మల్ని అడుక్కోవాలనా? రైతులు మీరు వేసే పైసల కోసం వెయిట్ చేయాలనా? రైతన్నలుగా ఆ పైసల మీదే బతకాలనా? ఓట్లప్పుడేమో వంగి వంగి దండాలు పెట్టి మీరు మాకు మా పార్టీకి ఓటేస్తే సంక్షేమ పథకాలన్నీ మీ కాళ్ళ దగ్గర తీసుకొస్తామని చెప్పేసి మీరు ప్రచారాల్లో భాగంగా పెద్ద పెద్ద డైలాగులు కొడతారు. ఇలా రైతులేమో మీ చుట్టూ మీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలే, రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయలే. ఏమనంటే రాష్ట్రం అప్పుల కుప్పలో ఉన్నది. సో ఇది ముచ్చట. ఇక రేషన్ కార్డుల ముచ్చట చెప్పాలి. ఇక రేషన్ కార్డుల ముచ్చట చెప్తే 136,000 రేషన్ కార్డులు కట్ చేస్తారట. అనర్హులపై వేటుకు సర్కారు నిర్ణయం. భారీగా ఆస్తులున్నోళ్లకు రేషన్ కార్డులు లిస్టు సిద్ధం చేసిన పౌర సరఫరాల అధికారులు. మార్చి 1న 1,00,000 కొత్త రేషన్ కార్డుల పంపిణీ. ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే ఇక విని 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 విసుకెత్తిపోతున్నారు జనాలు. గత 10 ఏళ్ళు ఆ ప్రభుత్వం ఎలాగో రేషన్ కార్డు ఇవ్వలే. ఈ ఏడాదిన్నరలో ఈ ప్రభుత్వం అని ఇస్తుందేమని చెప్పేసి అంటే 1కి 4 సార్లు దరఖాస్తు తీసుకున్నది. ప్రజాపాలన దరఖాస్తు అన్నది, గ్రామ కమిటీలో దరఖాస్తు అన్నది, మరి కులగణన సర్వేలో దరఖాస్తు అన్నది, మన ఇప్పుడు మీ సేవలో దరఖాస్తు అంటున్నది. 4 సార్లు దరఖాస్తులు పెట్టినా అర్హుల జాబితాను మాత్రం రిలీజ్ చేయట్లే. ఇక వచ్చే రేపు ఎల్లుండని 26 జనవరి నుంచి నెల రోజులే అర్హుల జాబితాను తీయట్లే. సో ప్రజలు కూడా ఇవాళ ఆవేదనతోటి ఆక్రోషంతో ఉన్నారు. ఇస్తాన పథకాలు ఎందుకు ఇమీడియట్లీ చేయలేకపోతున్నారు, ఇస్తానది ఎందుకు ఇమీడియట్లీ మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నట్టు ప్రజలు ప్రభుత్వం మీద విరుచుకుపడే పరిస్థితి కనిపిస్తున్నది. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం 4-5 అంశాలు మాత్రం తప్పు చేసింది. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి 4 అంశాలు రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసింది. అది ఒప్పుకోవాలి. అది ఎంతమంది అలా రేషన్ కార్డు లెక్క తెలంగాణలో అరిగోసలు పడతా ఉన్నారు. 136,000 రేషన్ కార్డులు కట్ చేస్తారట. అనర్హుల వేటుకు సర్కారు నిర్ణయం. భారీగా ఆస్తులున్నోళ్లకు రేషన్ కార్డు. అదని ఒక క్లియర్ చెప్పాలి. మరి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, ఎన్ని ఎకరాల భూమి ఉన్నోళ్ళకు మేము రేషన్ కార్డు ఇస్తారు, ఎన్ని ఎకరాల భూమి ఉన్నోళ్ళకి రేషన్ కార్డు ఇవ్వరు, మరి ఐటీ వాళ్ళకా వీళ్ళకా వాళ్ళకు క్లారిటీ ఇవ్వాలి. అదో క్లారిటీ కూడా లేదు. ఏ క్లారిటీ లేకుండా తెలంగాణ ప్రజని అరిగోస పెడుతున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం. భరోసా పూర్తి కావాలంటే 9,000 కోట్ల నిధులు కావాలి. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు చెప్పిన టకీ మన మెసేజ్లు ఈ మార్చి 31 కలనైనా మరి టకీ మన మోగుతాయా, లేక మార్చి 31 ముగిసినా కూడా టకీ మన మెసేజ్లు వస్తాయా రావా చూడాల్సిన అవసరం అవుతున్నది. ఇంకా నడుతున్నాయి. ఇంకా ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్ చూస్తే రైట్